వీళ్ళ యజమాని చనిపోయారా? కొడుకులు ఉండాలి, కొడుకు ఉండాలి. ఆయన కోసం ఏం తినట్లేదు. ఆయన కొడుకు పట్టించుకోవాలి. ఆయన కొడుకు పట్టించుకోలేదు, ఇదేం తినట్లేదు. ఏం తినట్లేదు నాన్న. ఒక యజమాని కోసం తన ప్రాణం వదిలేస్తుంది. చూసుకో, మనం ఎంత పెడితే ఒకరోజు కొడుకు మాంసం పట్టించి ఇట్లా విసిరేస్తాడు. నేను దబా వెళ్ళా మరి పెట్టేదాన్ని కదా, మరి నేను ఏం తెచ్చిపెట్టిన ఆయన పెట్టి మనకి ఇస్తేనే కదా దాంట్లో వేసి పెట్టేది. అయ్యా నువ్వు అట్టయి కాక నువ్వు ఉండవు, నువ్వు వెళ్ళిపోతావు, ఒక్క మనాడు పెట్టుకుని బాధపడిపోవాలని అన్నా కూడా విసిరేసుకొని ఆఫ్ చేశాను. నేను ఆఫ్ చేసి అన్నంలో కలిపి వేస్తాము వచ్చే చెప్పుతే ఆయన ఒక్కకాయ రాలేదయ్యా. ఏంటి అన్నమన్నాను నాకు మన బిస్కొట్లు కుక్కలు బిస్కొట్లు చిన్నవి ఇంటి అవి తీసుకురాదు వెళ్దాం. అవి తీసుకొచ్చి అన్నంలో ఇట్లా కలిపి గంజాపు వల్లి మన జావు కాసుకొని తాగుతాం చూడు, అంత అన్నం ఉంది దాంట్లో వేయాలి. అదేనా బువ్వ తినే కుక్క? అది కాదు. నేను ఇంత కుక్కలు మేపానయ్యా, అంత మాంసం ఇచ్చేవాడు. కిలో బియ్యం పోసేదాన్ని 3 రోజులే వండే. 3 రోజులకి అంత తెచ్చాడు మాంసం. కిలో బియ్యం వేసి వండి పెడితే అది కుక్క, అవును అది బువ్వ. నీకేం తెలుసానంటారు చెప్పి. నేను చెప్పినప్పుడు కాయలు వస్తున్నాయ్యా, కాళ్ళు రావట్లేదు, డబ్బు వస్తుందని అన్నాను. నా మాత్రం చెప్పాను. ఆ పక్కన వచ్చిన చెప్పాడా? చెప్పలేదు. పక్కన నేనంటా నువ్వు నమ్ముకున్నా. మీరు దగ్గరుండి చూసుకుంటున్నారు కాబట్టి మీకు బాగా తెలుస్తుంది. మీరు చెప్పిన మాట వాళ్ళు వినాలి. తమ్ముడా 3 రోజులు మట్టి దీని దగ్గర నా ఇల్లు కూడా వదిలిపెట్టి దీని దగ్గర ఉందా అట్టారండా వచ్చా ఎక్కడికే తీసుకెళ్తాం. అది ఆ అబ్బాయి కూడా అలవాటు చేసుకున్నాడు. ఇంకో మనిషికి చేస్తాడు పని, నా కోసం కాదు. ఒక్క యజమాని మేమిద్దరమే. ఆ యజమాని ఎక్కడ ఉంటారు? ప్లేస్ ఎక్కడ? ఆయన చచ్చిపోయాడు. అది అమ్మాయి కొడుకు, అతని కొడుకు ఆమె వచ్చిందనమాట. ఎక్కడ ఉంటారు? ప్లేస్ ఎక్కడ? ఇప్పుడు ఆ ఎత్తులోకి వెళ్ళారు. మరి నన్ను తీసుకురాబోయి దొంటతయ్యాడా? ఉండదు, దూకేసిద్ది. ఉండదు అసలు. ఏ ఏరియా అమ్మ? ఏ ఏరియా నుంచి వస్తుంది? నున్న పాతిపాడా? నున్న సాయిబాబు గుడి కాడ. ఓకే ఓకే, అక్కడ. మీది ఈ ఊరేనా? ఈ ఊరే. నేను మేత మట్టయ్యా ఆ కాలు పడుకోండి. అబ్బో ఈ పుండు పడింది చూడు, ఈ పుండు పడితే పుండు పడిందని చెప్పితే రాట్లా వేప నూనె కలరా ఉండి ఎత్తుకొచ్చి రాసేసేస్తున్నా ఈగలు పడుకోకుండా. కలరా ఉండలా? మండిపోద్ది కదా దానికి. నూనె రాస్తున్నానమ్మా, ఈగ వాళ్తుందిగా, మరి పురుగు పడిపోద్దిగా, పుల్లలుగా పెడుతున్నానా. ఓకే ఓకే. అందుకని వేప నూనె, వేప నూనె చాలా మంచిది. వేప నూనె రాస్తున్నా. ఒక దెబ్బ కొనుక్కొచ్చి ఈ అబ్బాయికి మళ్ళీ ఇంకొక అమ్మాయి కొత్త అమ్మాయికి ఎత్తాలి ఈమని అప్ప చెబుతాడు నాకు. ఇదిగో ఏంటి ఆకు అంత నన్ను ఇద్దరు మమ్మగా బుజ్జ తల్లిగా వెళ్ళిపోతాను మమ్మగా. అది రిపోర్ట్ రావాలి, కుక్కని తీసారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. అదే 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 తల్లిగా. వీళ్ళ యజమాని పోయి ఎన్ని రోజులు అయిందమ్మా? చానాలు అవుతుంది. చానాలు కొడుకు 2-3 సంవత్సరాలు. అక్కడ నుంచో పెడితే కూడా ఇటు చూస్తూ ఉంటుంది. ఆడెంకే చూస్తుంది, ఇటేంకే చూస్తుంది. అంటే ఏజ్ ఎంత దీనికి ఇప్పుడు? ఒక్కకి 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలంట ఒక్కకి. 8ఏనా? 8. ఒక 8 అయితే ఇంకా బతికే ఉంది. 18 సంవత్సరాలు ఈజీగా బతికిద్ది. ఇప్పుడు తప్పుకుంటే బ్రహ్మాండంగా బతికింది. ఖచ్చితంగా 10 సంవత్సరాలు ఖచ్చితంగా బతికింది. ఒక్కటి ఎత్తు పెట్టాలి. ఆగమ్మా ఎల్లు పడద్దమ్మా చూడయ్యా ఆగి వెళ్దాం. ఒక్కటి ఎత్తు పెట్టాలి, కడుపులోకి పెట్టాలి, ఎత్తు పెట్టాలి, పెట్టాలి. ఆయన తోసినప్పుడు కోడిగుడ్డు తీసుకొచ్చి పెడితే తిని అట్ట రోజు కాదు. నేను అప్పుడు ఆ అబ్బాయి చెప్పలేదుగా, నేను చెప్పాక డొక్కలు ఎగరేస్తుంది. మరి కాలు దగ్గుతుందయ్యా ముంగల. దగ్గితే చాలా కష్టం. దగ్గి ఇంజక్షన్ చేశారా, దగ్గు ఆగింది అన్నమాట. కక్కు ఆగింది. కక్కతో తిన్నదంతా బయటికి రాదు. ఏమడతల్లా చెప్పాడు కదా, దాంట్లో పాడైపోయిందండి. పాడైపోయినాయి అంట చెప్తున్నాడు కదా. ఏమన్నాడు ఆయన? నేను ఇప్పుడే వచ్చాను. ఏమన్నాడు ఆయన? డాక్టర్గారేగా లివర్ అయిపోయి పాడైపోయినాయి అని అంటున్నాడు. లివర్ పాడైపోయిందంట.
అదే ఇక భవిష్యత్తు వల్ల మీరు బాగు చేపిస్తే ఇక దాని ఓట్ల దాని అదృష్టము బతికితే చానాలు బతుకుతుంది మళ్ళీ అని అన్నారు. ఎత్తి పెట్టాలి, తిండి పెట్టాలి. అవును. పేరేంటి దీన్ని? పేరు పేరు ఏం పేరు పెట్టారో అయ్యా నేను వెతకలప్పుడు నేను 5 నెలలు 6 నెలలు అవుతుంది నేను దగ్గరికి వచ్చి. ఇంకో కుక్క ఉంది, రమాకొక్క గజ్జ, పొట్టు కుక్క, మూతి నల్లగా ఉంటుంది. నేను చెప్తే ఇంకొకటి ఉందన్నా, అవును ఇంకోటి ఉంటే తీసుకురా. 7 సంవత్సరాల పిల్ల ఏదో చెప్పింది రెండింటిని ఎక్కించు రావాలి, రెండింటిని ఎక్కించు రావాలి. ఇప్పుడు కానీ దీన్ని తప్పిస్తే బతికిద్ది, బతికిపోద్దయ్యా, ఖచ్చితంగా బతికిద్ది. కుక్క బతికిపోతుంది. కుక్క మట్టికి ఆయన ఎత్తు పెట్టి చిన్న వెనబెడితే ఆగమ్మా దిగలేవాడు. నోరంతా ఇన్ఫెక్షన్ వచ్చింది, నోరంతా ఇన్ఫెక్షన్ ఉంది, బ్లడ్ లేదు, బ్లడ్ పాడైపోయింది. తర్వాత గజ్జి వచ్చింది, వటకాయలు వాసిపోయినాయి. అదే కదా మీరు చెప్తుంటే మళ్ళీ రీకలెక్ట్ చేస్తున్నాం అనమాట. వటకాయలు వాసిపోయినాయి. తర్వాత పేర్లు ఉన్నాయా? అవి పేర్లేవు. దీన్ని బట్టి పేరు దిగుతుంది పేర్లేవు, పేర్లేవు, ఏంటి పేర్లు లేవుగా.